కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంది అంటే కర్ణాటక రాష్ట్రాన్ని మీరందరూ కూడా చూసిల్లు కదా. కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగింది? మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతలేదు? మంత్రివర్గ విస్తరణలో ఎందుకు ఇంత ఆలస్యమవుతున్నది? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎందుకు జరగట్లేదు? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎందుకు జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చెప్పలేని పరిస్థితి కనబడదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటివరకు హోంమంత్రి లేడు, తెలంగాణలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరూ లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేవలం మనం మాట్లాడదామా, అధికారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా అరెస్ట్ చేద్దామా, ఏం చేద్దామా అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఏంది అంటే కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళనేంది అక్కడ జరిగిన పరిణామాన్ని మీరందరూ కూడా చూసిలు అక్కడ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ తెలంగాణలో ఎందుకు జరగతలేదు? తెలంగాణలో జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? 34 మందితోని కేబినెట్ పూర్తి స్థాయిలో అక్కడ జరిగినప్పుడు మన దగ్గర ఎందుకు జరగట్లేదు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కర్ణాటకకు సంబంధించి జరిగినప్పుడు మన దగ్గర జరగడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్కు సంబంధించిన ఖాళీలు దాదాపుగా 15-16 నెలలుగా వస్తుంది. ఇప్పుడు పెడతారట. అంటే ఇక్కడ బంజారా ఏది అంటే ఒక బంజారా బిడ్డకు సంబంధించి మంత్రి పదవి లేదు అని వాళ్ళను అన్నందుకు వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం కావాలని వాళ్ళను ఏంది అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి చూడండి, క్యాబినెట్లో ఖాళీలు 6, పోటీలో 30 మంది. మంత్రివర్గ విస్తరణ పరిస్థితి ఇది. మీనాక్షి డైరెక్షన్లోనే అధిష్టానం పదవి కోసం పట్టు వీడనే సీనియర్లు ఢిల్లీ స్థాయిలో తమదైన లాబింగ్ నుంచి వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఒక లిస్ట్ వచ్చింది. ఈ లిస్టు ప్రకారం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే దీంట్లో కొంతమంది అంటే ఇప్పటికీ ఎవరెవరు వాళ్ళకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే ఎవరెవరు ఉన్నారంటే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు దాదాపుగా చాలామంది కూడా ఆశల పల్లకి సంబంధించింది. దాదాపుగా 30 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యలు చేసిండు, నేను ఎట్టి పరిస్థితుల్లో హోంమంత్రి పదవి తీసుకుంటున్నానని. దాంతోపాటు వాకాటి శ్రీహరి గారు, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్లు అయితే ప్రధానంగా కూడా ఖరారైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇటు మంత్రి కొండా సురేఖ, దాంతోపాటు జూపల్లి కృష్ణారావును తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్లకు అవకాశం ఇస్తారని మరో చర్చ కూడా కొనసాగుతుంది. ఇక మరో 2 మంత్రి పదవుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనార్టీ కోటాలో, ఇంకొకరికి ఎస్టీ కోటాలో కూడా వాళ్ళని పెండింగ్ లో పెట్టినట్లుగా సమాచారం అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కూడా దీంట్లో వీరితో పాటుగా ఎక్కువ మంది నేతలందరూ కూడా దీంట్లో ఏంది అంటే మంత్రి పదవి కోసం ఏంది అంటే లాబింగ్ అయితే మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏంది అంటే మీనాక్షి డైరెక్షన్ లో మాత్రమే జరుగుతుంది. చాలా మంది నేతలు కూడా ఇంకా మాకు మంత్రి పదవులు కావాలంటూ కూడా ఆరాట పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 30 మంది లీస్టు దాదాపుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు మంత్రికి మొదటి నుండి నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసాను అంటూ చాలా మంది కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఫైనల్లీ ఈ పార్టీకి సంబంధించి ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్ళిండు, రాహుల్ గాంధీని అయితే కలిసిండి. ఈసారి కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని విషయాలు కూడా చర్చించే ప్రయత్నం అయితే చేసిండు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణతో పాటు ఏమేం కావాలి, ఎట్లెట్లా కావాలి అనే ప్రయత్నం అయితే చేసిండు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. మరి నిజంగా కూడా ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇక రియల్ ఎస్టేట్ డమాల్ నేను చెప్పిన కదా, హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పతనం అయిపోయింది. రియాలిటీ కుప్పగూలింది. హైడ్రాకు థ్యాంక్స్ అక్బర్. ఇక హైడ్రా పుణ్యంతో రియల్ ఎస్టేట్ కుదేలు. వివేకానంద ఏ మెట్రో నగరంలో లేని ప్రతికూలత, నిరుడితో పోలిస్తే 47% తగ్గిన ఇండ్ల అమ్మకం ఏంది ఫ్రాఫ్ ఈక్విటీ సంస్థ సర్వేలో వెల్లడైన అంశం. ఏడాదిన్నరగా పడిపోయిన క్రమం